Hi loving and caring parents, welcome back to Amma Chitkalu. చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే 22కి సాదర స్వాగతం అండి. చిన్నారులకి సంబంధించిన ఎటువంటి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే హోమ్ రెమెడీస్, టిప్స్, రెసిపీస్ ఇలాంటివి ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను చిన్నారులకి సంబంధించి ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు, అలాగే కామెంట్ కూడా చేసేయచ్చు అనమాట. ఈరోజు వెయిట్ గెయిన్ రెసిపీ వచ్చేసరికి మా పాపకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనమాట. అద్దరిపోతుందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీ చిన్నారులకి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. పన్నీర్ అటుకులతో నేను రైస్ని ప్రిపేర్ చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. వితిన్ 2 minutesలో మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామా? వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దండి. లెట్స్ గో స్టార్టెడ్. ఒక బాండీలో 1 tablespoon నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1/2 tablespoon జీరాని యాడ్ చేయండి. జీరా వల్ల మీ చిన్నారులకి ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుందన్నమాట. జీరా కాస్త వేగిన తర్వాత తురుముకున్న క్యారెట్ 1/2 bowl వేసుకోండి. దీన్ని కూడా కాసేపు కుక్ చేయండి. అలాగే 1/2 bowl ఉడికించుకున్న పొటాటో స్మాష్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా కాస్త వేగిన తర్వాత 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకులు 1 bowl వేసుకున్నాను. ఈ అటుకులు కూడా కొద్దిగా వేగనిద్దాము మనం. అలాగే పన్నీర్ తురుమును కూడా 1/2 bowl నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పన్నీర్ని మనం గ్రేట్ చేస్తే అదే పన్నీర్ తురుము అయిపోతుంది కదా. దాన్ని నేను ఇక్కడ 1/2 bowl వేసుకున్నాను. మొత్తం కలిసేలాగా తిప్పుకున్నాను. దానికి తగ్గట్టు తగినంత సాల్ట్, అలాగే 1/4 పెప్పర్ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. మీ చిన్నారులకి పెప్పర్ పౌడర్ పెట్టడం ఇష్టం లేకపోతే కనుక మీరు దీన్ని అవాయిడ్ చేసేయచ్చు. లేదు కొద్దిగా స్పైసీనెస్ తగలాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇంకేముందండి, 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో మన చిన్నారుల కోసం ఈ పన్నీర్ అటుకుల రైస్ రెడీ అయిపోయినట్లే అనమాట. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దు. రేపొద్దున వచ్చే వీడియోలో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.